మేము తెలుపుతున్నాం. ఖబర్దార్ బిడ్డ, ప్రైవేట్ కంపెనీలు ఇక్కడ వస్తే పాతర పెడతాం, బొగ్గుగని కార్మికులకు ముట్టుకోవద్దు అని హెచ్చరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము హెచ్చరిస్తున్నాం. తక్షణమే ఆ బొగ్గు బ్లాక్లను సింగరేణికి అలాట్ చేయాలి. సింగరేణికి అలాట్ చేస్తేనే తెలంగాణకు అతిపెద్ద పబ్లిక్ సెక్టర్, కోట్ల రూపాయల ఇన్కమ్ వచ్చే పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో ఉన్న ఏకైక బొగ్గు పరిశ్రమ 1,50,000 ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చే సంస్థ ఇది. ఈ సంస్థను ప్రైవేట్ వాళ్ళని పక్కన పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడానికి ఇదంతా నాటకం. ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే రిజర్వేషన్ ఉండేవి, ఉద్యోగాలు ఉండేవి, ఏమి ఉండదు. కనుక దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ట్రేడ్ యూనియన్ల పైన ఉన్నది. ఇవాళ ప్రజాప్రతినిధులు కళ్ళు మూసుకొని పన్నరు, ఇంట్లో పన్నరు. మా ఉద్యమానికి సపోర్ట్ చేసేది పక్కన పెట్టి వాళ్ళు ఇళ్లలో పండుకున్నారు. ప్రజాప్రతినిధులారా, తర్వాత 116 బాయిలని కోల్ ఇండియాకి ఎట్లా అలాట్మెంట్ చేశారని అడిగాం. అంటే అక్కడేదో ఒరిస్సా ముఖ్యమంత్రి మాట్లాడిండు, ఇంకేదో జార్ఖండ్ ముఖ్యమంత్రి మాట్లాడారని చెప్తున్నారు. మరి మన ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడతారు. మమ్మల్ని అందరినీ కూడా ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకుపోండి అని చెప్పేసి అడిగాం. 5 రోజులైనా ముఖ్యమంత్రితో కనీసం సమావేశం ఏర్పాటు చేయలేదు మేనేజ్మెంట్. ఈ సిఎండి కూడా కనీసం మనకి కనీసం సమావేశానికి రాలేదు. కాబట్టి ఇవాళ కార్మిక సంఘాలు అందరం కలిసి ఈ సమ్మె చేస్తూ ఉన్నాం. ఈ సమ్మె 3 రోజుల సమ్మె కాదు, అవసరమైతే నిరవధిక సమ్మె చేసినా సరే బొగ్గు బాకల ప్రైవేటీకరణను అడ్డుకోవాలి. అంతేకాదు ఇవాళ ప్రైవేట్ ఎవరైనా బొగ్గు బ్లాకులు తీసుకోవాలని చెప్పేసి టెండర్లు వేస్తే వాళ్ళని ఇక్కడ తరిమి కొడతామని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. కార్మిక వ్యతిరేక విధానాలు, అదే రకంగా బొగ్గు బ్లాకులను ప్రైవేట్ చేసేటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే దానికి వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాలతో పాటుగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కూడా 9, 10, 11 తారీఖుల్లో ఇచ్చినటువంటి సమ్మెకి ఈ రోజు దిగ్విజయంగా కార్మికులందరూ కూడా స్వచ్ఛ